వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. ఆలూరులో చెరువును కబ్జా చేసిన కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలూరు జనసేన ఇన్ఛార్జ్ వెంకప్ప. ఈ సందర్భంగా జనసేన ఇన్ఛార్జ్ వెంకప్ప మీడియాతో మాట్లాడుతూ కబ్జా చేసిన చెరువును పతికొండ ఆర్డీఓ భరత్ నాయక్ మరియు ఆలూరు జనసేన ఇన్ఛార్జ్ వెంకప్ప పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెరువులో 3 ఎకరాలు కబ్జా చేశారని సమాచారం వచ్చిందని, ఆలూరు చెరువు కబ్జా కాకుండా చూడాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్న జనసేన వెంకప్ప, నేను ఉండగా 1 సెంటు స్థలం కబ్జా కానివ్వను అంటున్న జనసేన ఆలూరు ఇన్ఛార్జ్ వెంకప్ప. అంటే ఒకటి వేసుకోవడం అంతేనా? అంటే బట్ మరి పట్టా భూమి అనేది మనకి రావాలనుకుంటే ఇప్పుడు రెవెన్యూ పర్మిషన్ లేకుండా వచ్చి వేసుకున్నారా? ఆర్డీఓ వాళ్ళు కూడా అడిగితే మా వరకు వస్తే మేము చూసుకుంటామని వాళ్ళు మాట్లాడతారా? ఒకసారి అన్న వెనక్కిపోయి చేసి అని నీడ పడుతుంది, కనపడవు. ఇక్కడ వచ్చేసి అక్కడ రాళ్ళు ఫ్లాట్ వేసుకునికే రాసింది ఆలూరు అమ్మేస్తున్నాడు, రాశాడు అమ్మేస్తున్నాడు. ఫ్లాట్లు వేస్తుంటే అమ్ముతారట. మన రిజిస్ట్రేషన్ అంటే బ్లాక్లో ఉంది, ఇది ఈ సరైన నెంబర్ వర్గంలో ఆలూరు కేంద్రంలో చెరువు అంటే దాదాపు మనకు 155 ఎకరాలకు చెరువు ఇది. అయితే ఊరి నడుగొడ్డున మనము సమ్మర్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు, లేకుంటే పార్కులు ఏర్పాటు చేసుకొని ఊరు డెవలప్మెంట్ కోసం అంటే మండల డెవలప్మెంట్ కోసం మనకు వాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గత వైఎస్ఆర్పీ టైంలో 1 ఇయర్ బ్యాక్ ఇదే టైంలో ఇక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పేసి ప్లాట్లు వేసుకుంటే మనమే ఆపినాం. జనసేన పార్టీ తరఫున నేను ఆ టైంలో వచ్చేసి ఇదే మనకు ప్రజలతో పెద్దలతో మాట్లాడి మన మీడియా మిత్రులతో మాట్లాడి ఇక్కడ ఆపినాం. కానీ ఇప్పుడు గత ఒక 2-3 వారాలుగా ఇక్కడ కూడా కొంతమంది ఆల్రెడీ ఈ ప్రభుత్వం మనకి ఎన్డీఏ వచ్చిన తర్వాత, ఎందుకంటే నేను జనసేన మిత్రపక్షం అయినా కూడా ఎన్డీఏలో ఉన్నా కూడా కొంతమంది ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయాలని మళ్ళీ వచ్చారని చెప్పారు. మేము ఎన్డీఏ అయినా ఆక్రమణలకు ఎవరు చేసుకున్నా దానికి ఆపోజిట్. జనసేన పార్టీ పరంగా మండల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి ఎప్పుడు ముందుండి నడిపించుకోవాలనేది మాకు లక్ష్యం కూడా. అందుకనే ఆ రోజు మీరు పత్రికలు నాకు ఎంతమంది మీడియా మిత్రులు కానీ కొంతమంది వైఎస్ఆర్పీ నాయకులే నాకు ఫోన్లు చేశారు. ఏమని, ఆ టైంలో మమ్మల్ని ఆపినారు, ఈ టైంలో మీరు ఎందుకు ఆపడం లేదని చెప్పేసి. నేను ఇప్పుడు ఇదే చెప్తున్నాను. చేసిన వెంటనే నేను ఆర్డీఓ గారితో మాట్లాడాను. మాట్లాడిన వెంటనే ఆర్డీఓ గారు మీరు వెళ్ళి ఇక్కడ చూడండి అంటే వాళ్ళు వెంటనే అది వెళ్ళి వచ్చి చూసి తొలగించారు. ఈ రోజు ఈవెన్ ఆర్డీఓ గారు కూడా మార్నింగ్గా చెప్పినాను, ఆయన కూడా వచ్చి చూసిపోయినారు. నేను కూడా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్ళి ఆయన ఆర్డీఓ గారిని కలిసి ఎంఆర్ఓని కలిసి ఇప్పుడే వచ్చినాను కూడా. అందుకే చూపించాను ఇక్కడ ఉన్న తోటలో అంతా కూడా కొంతమంది ప్లాట్లు వేసుకుంటే ఇప్పుడే తీసేసినారంట. సో నేను కోరుకునేది ఒకటే, వీళ్ళ వెనక ఎవరున్నా ఏ నాయకులు ఉన్నా కూడా ఉపేక్షించేది లేదు. మనము నియోజకవర్గ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ అంటే ఒక మంచి పరిపాలన అభివృద్ధికి చిహ్నం అనే విధంగా మనము పాలించాలే తప్ప కానీ ఇలాంటి చిల్లర పనులు మానుకొని, ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని, ఇలా మరి పైసా వసూలు రాజకీయాలు మానుకొని మనము ఎన్డీఏకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటాను. అదే నేను ప్రజలు కూడా కోరుకునేది అంతే. ఇప్పుడు చాలా మంది కూడా ఇక్కడ ఏం చేయాలంటే, ఒకసారి ఊరు అభివృద్ధిగా కొన్ని చోట్ల మనము హాస్పిటల్ కట్టుకోలేకపోతున్నాము, సమ్మర్ స్టోరేజ్లు కట్టుకోలేకపోతున్నాం. మనకు తాగునీరు 15 రోజులకి 20 రోజులకి వస్తుంది. కానీ ఈ రోజు మీరు ఆక్రమించుకుంటూ పోతా ఉంటే లాస్ట్కి మనకు భూమి ఉండదు. మనం ఏది కట్టుకోవాలో ఏది చేసుకోవాలన్నా కూడా ప్రభుత్వ భూమి దొరకదు లాస్ట్కి. రోజు నేను ఉదాహరణగా చెప్తాను, ఈవెన్ మా తెర్నకల్లో కూడా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కడతామంటే శ్మశాన పక్కన ఎక్కడో ఇచ్చారు. ఎందుకంటే అక్కడ చూస్తే జగలన్ని కాలనీ పేర్లతో అమ్ముకున్నారు. అక్కడే కాదు, దేవనకొండలో ప్రతి చోట జగలన్ని కాలనీ పేరులో వైఎస్ఆర్పీ వాళ్ళు ఇష్టానుసారంగా అమ్ముకున్నారు ఆ టైంలో. ఎందుకు? కనీసం ఇప్పుడు మనం ఏదన్నా ఒక కాలేజ్ వచ్చినా, హై స్కూల్ వచ్చినా కూడా, లేదు మనకి ఏదైనా హాస్పిటాలిటీ వచ్చినా కూడా, ఈ ఏదైనా పార్కులు కట్టించాలన్నా కూడా అభివృద్ధి పరంగా అసలు ప్లేస్ అనేది లేకుండా వెళ్ళిపోతుంది ఈరోజు. సో మనం కూడా నేను కోరుకునేది ఒకటే, ఎన్డీఏ పరంగా జనసేన పార్టీ తరఫున మీ తెర్నకల్ల వెంకప్పగా చెప్తున్నాను, ఇంత ముందులాగా నేను ఎటువంటి పరిస్థితుల్లో తప్పులు జరుగుతూ ఉంటే ఆర్డీఓలతో పాటు, ఎంఆర్ఓలతో పాటు, కలెక్టర్తో పాటు, ఈవెన్ ఈరోజు 4 గంటల కలెక్టర్ గారు కూడా కలుస్తున్నాను. నేను
కలెక్టర్తో పాటు ఎస్పీ గారితో కూడా వాళ్ళందరితో మాట్లాడతాను. మరి ఇక్కడ జేసీబీ పెట్టి ఇసుక తోలుతున్నారంట, మరి ఇక్కడ ఉన్న సిఏఎస్ఐ ఏం చేస్తున్నారు నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను. ఎందుకంటే లాస్ట్ టైం ఎస్పీతో మాట్లాడినప్పుడు కూడా, ఎస్పీ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ మనము పంచాయతీ తీర్మానము, పంచాయతీల కోసం వాగు వంకలున్నా కూడా వాళ్ళు ఉచితంగా తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే మన బిజినెస్ చేసుకోవాలనుకున్నప్పుడు రాత్రి జేసీబీ పెట్టి తోలుతున్నారు. మరి వీళ్ళు వెనక ఎవరున్నారు? ఇదన్నీ మీరు చూసుకోవాలి. వ్యవస్థ పరంగా కంపల్సరీ అధికార పక్షంలో ఉన్నా కూడా మిత్రపక్షంగా మేము అభివృద్ధికి సహకరిస్తాం, కానీ ఇలాంటి అక్రమాలకు మేము ఎప్పుడు సహకరించము, ఉపయోగించేది లేదు. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఏ సమస్యలను కూడా మాకు తెలియజేయండి. నేను ముందుండి ప్రతి సమస్య నేను దగ్గరుండి చొరవ తీసుకొని స్పందిస్తాను, అధికారులతో మాట్లాడతాను. అవసరమైతే మా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాము. అవసరమైతే ఈవెన్ మన సీఎం చంద్రబాబు బాబు గారి దగ్గరికి, ఈవెన్ మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ మన లోకేష్ బాబు గారి దగ్గరికి కూడా వాళ్ళకు సోషల్ మీడియా దారో లేకపోతే మనకున్న వాళ్ళ యొక్క పిఎస్ల దారో నేను వాళ్ళకు నోటిఫై చేయగలుగుతాను తప్పకుండా. ఎందుకంటే అభివృద్ధి అనే విధంగా వెళ్ళాలి, కానీ ఆలూరు నియోజకవర్గం కుక్కలు చింపిన ఇస్తరాకులకు ఇష్టానుసారంగా పరిపాలించాలంటే చూస్తూ ఊరుకునేది లేదు. కాబట్టి కలిసికట్టుగా ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.